హలో వెల్కమ్ బ్యాక్ అగైన్ పార్ట్ 1 ఎవరైతే చూడలేరో ఫస్ట్ వెళ్ళి మన ఛానల్లో పార్ట్ 1 చూసేసేయండి సో దట్ మీకు ఈ వీడియో అర్థమవుతుంది పార్ట్ 2 సో ఇది కూడా అమ్మమ్మల ఇంటి దగ్గరనే అండ్ ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేరో ప్లీజ్ ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మొత్తం చూసేసేయండి. సేపు ఇట్లా ఒరిగిన పండుకుందామని మా అమ్మమ్మ వచ్చి ఈ గాడులేమో అమ్మమ్మ వచ్చి పారిపోదాం అంటుంది. అమ్మ పని అంతా అయిపోయింది. ఉసిరికాయలు తెంపి ఈడబెట్టింది. అయిపోయిందా అమ్మమ్మ? అయిపోయింది. అది పని. దీపులు ఎత్తావా? పోదామా? ఎట్లా కూర్చుంది చూడాలి. నడు లెట్స్ వచ్చి చేసింది ఏం లేదు. ఒక 4 రీల్స్, ఒక ఏముంది 4 రీల్స్ ఫోటోస్ సైకిల్ చేస్తాను. పార్రక్క పోదామంటుంది ఇంటికి. సో అందుకని లేట్ అవుతుంది. డాన్స్ మాత్రం మస్తు చేసింది కదా. వీడియోస్ ఎవరైనా కూడా వాళ్ళు చూడండి చెప్తాంది. చూడని వాళ్ళు ఉంటాట చూడుర్రి సరేనా. సో అదనమాట. కూర్చోవా దీపిగా? ఇంటికి పోయినాక చూద్దాం. సో అదనమాట. అవునే అమ్మమ్మ? ఇదే సీసా తెచ్చిన. మా అమ్మమ్మ కూడా వాటర్ సీసా పట్టుకొచ్చి సీసా తెచ్చిన. పెరగనియవు ఇవి మొలిస్తే అవి పెరిగా అంటే ఎవరికైనా అంటే చాలా మందికి తెలిసి ఉండదు ఉల్లిగడ్డ ఎట్లుంటుంది అంటే వచ్చేటప్పుడు ఎట్లుంటుంది చెట్లు అని చెప్పి. ఈవెన్ నాకు కూడా తెలియదు. కొద్ది రోజులు తెలుస్తుంది. అమ్మమ్మల ఇంటికాడ చాలా ఉంటుండే ఒకప్పుడు. ఏమో నువ్వులా ఉల్వలా తీపు నువ్వుల చెట్లు. ఇదంతా మొత్తం నువ్వులు. మళ్ళీ దీంట్లోనే ఇంకేమున్నాయి, దీంట్లోనే ఇవి పల్లి. ఇది పల్లి అన్నమాట. పల్లి ఇంకా కాలే, మొక్కజొన్న ఇంకా కాలే. అయితే బాగుండేది కానీ కాలే. అయితే మంచిగా తిని పోయేటోళ్ళం. సో కాలేదు. అండ్ ఆమె డ్యాన్స్ చేస్తుందాడా. ఇది వచ్చేసి మొత్తం పొలం నారేసేసిరు యాక్చువల్గా మేము వచ్చేలోపే, లేకపోతే మస్తు వీడియోలు వస్తున్నాయి మంచిగా. సో లేదనమాట, అట్లా వేసేసిరు. అండ్ మొక్కజొన్న గిడేనో అయినట్టు అనిపిస్తుంది. చూద్దాం. మా అమ్మమ్మ వాళ్ళకి ఎక్కువ ఇక్కడనే దొరుకుతాయి. ఇది వచ్చేసి బొబ్బర. దీపి తినొచ్చు కదా. ఇది ఇంకా అయినట్టు లేదు పాపం. ఎందుకు తెంపడం? సంధ్య ఈడ అయింది కానీ మొక్కజొన్న ఏహే నీ ఇగో ఆడ అయింది ఒకటి, ఆడ కూడా ఒకటి అయ్యింది. ఏడైనా ఒకటి. ఇప్పుడు ఎట్లా పోవాలి నేను వీటిని అన్నిటిని తొక్కకుండా? వస్తున్నాం. మా అమ్మమ్మ ఇంటికి పోదాం రండి. ఇంకా తినరా గింతసేపు అవుతుంది అని ఊరుతుంది. సో ఇవన్నీ పల్లి చెట్లు. ఇంకా మళ్ళీ రేపు వస్తామో లేదో తెలియదు. ఇంక వెళ్ళిపోతాం. ఇవి మా మమ్మీ చిన్న ఉన్నప్పటి నుంచి ఉన్నాయి అన్నమాట చెట్లు, కొబ్బరి చెట్లు. పండుగలు ఏమన్నా అయితే మా మామ ఎక్కుతాడు. సో తీసుకొని దేవుళ్ళకైనా వాళ్ళ దానికైనా సో ఇక్కడి నుంచి తెంపుకుంటారు అనమాట. నిన్న ఇక్కడనే మనం వీడియోస్ అన్నీ షూట్ చేసుకుంది అనమాట. ఇదంతా అమ్మమ్మలదే. సో అది అట్లుంటుంది అనమాట. సంధ్య ఏమో ఇస్తుంది చూద్దాం. కింద పోయినాయా ఇవి? పెసర్లు. పోదాం పదీపింగా. అప్పుడు ఫుల్ ఆడుకున్నాం. అమ్మ వచ్చి ఈడ సరదా అవుతుంది ఎంతసేపు ఇంకా ఈయన ఉంటారన్నా కూడా అస్సలు ఈడికి వెళ్ళకపోయేది. ఈడ ఫుల్ వాటర్ వచ్చేది. ఇక్కడనేమో ఏమంటారు ఆ చెట్లుండే ఏవి జామ చెట్లు. ఎన్ని ఒక 5 or 6 ఉండే ఈ ప్లేస్లో. ఆ పొలం దాకుండే అన్ని కొట్టేసిండు మా తాత. ఈడ పెద్ద ఉంటుండే అన్ని పోయినాయి. ఇంకా లాస్ట్కి మొక్కజొన్న వేసుకోరు. అమ్మమ్మ పట్టుకుంటాం ఇక్కడ ఇయే. ఓ అమ్మమ్మ ఇక్కడ ఇయే
ఉసిరికాయలు అవన్నీ ఇత్తలేదు పట్టుకుంటామంటే ఇట్లా పోతాయి వాటర్. సో అదనమాట పార్ట్ 1 ఇంకా పార్ట్ 2 రెండు చూసేసినారు కదా. సో మీకు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ పార్ట్ 1 ఎవరైతే చూడలేరో మన ఛానల్లోకి వెళ్ళి పార్ట్ 1 చూసేసేయండి. సో అండ్ మీకు తెలిసిపోతుంది మేము ఎట్లా ఎంజాయ్ చేసినామో ఎట్లున్నాం అని చెప్పేసి. సో అదనమాట. అండ్ చాలా డేస్ తర్వాత అమ్మమ్మ ఇంటికి వెళ్ళినా కదా, అమ్మమ్మ తాత కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ మస్తు అనిపించింది. అసలు ఉన్న ఒక్క రోజు కూడా నాకు 3-4 డేస్ ఉన్నట్టు ఫీల్ వచ్చింది అనమాట. సంధ్య మమ్మల్ని మంచిగా చూసుకుంది. అది లేకపోతే బోర్ కొడుతుండే యాక్చువల్గా. అది మేము ఎప్పుడు పోయినా హాస్టల్లోనే ఉంటుండే. సో ఇప్పుడు ఇంటి దగ్గరనే ఉంటుంది కాబట్టి మాకు మంచిగా టైం పాస్ అయిపోయింది మేము పోయిన అప్పుడు. సో చాలా రోజుల తర్వాత ఇట్లా ఎడ్లవండి ఇవన్నీ చూడడము. అండ్ మా అమ్మ వాళ్ళు పోవాకు పెట్టిరు అనమాట. సో వాళ్ళకి ఇదే పని సరిపోతుంది, పోవాకు తెంపడం కూర్చోడం. అండ్ అది ఆరిన తర్వాత ఇట్లా దోరణాల్లాగా కడతారు. ఈ ప్రాసెస్ ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి ఇల్లీగల్ కాదు, లీగలే, వాళ్ళ దగ్గర పర్మిషన్ ఉంది. సో అదనమాట. అండ్ చాలా మంది పెట్టిరు, అదంతా మనకు తెలీదు. కాకపోతే సందేహం చెప్తుంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన జస్ట్ అంతే. అంటే ఎక్స్ప్లెనేషన్ అంటే మీకు ఎవరికైనా తెలిసి ఉంటుందో తెలియకపోయిన వాళ్ళు ఉంటే చెప్తున్నా జస్ట్. అండ్ తెలిసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ పొద్దున అమ్మమ్మ తెంపిన ఉసిరికాయలు అట్లా ఆరబోసినాం అనమాట. పొద్దున తాత అవి అమ్ముకొని వస్తాడు. సో అదనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నైట్ టైం ఇట్లా వచ్చుతున్నారు. 7:30 నుంచి 9:30, 7:30కి అట్లా వచ్చి 9:30 వరకు అట్లా వచ్చుతున్నారు అనమాట. అండ్ స్మెల్ అయితే దారుణంగా ఉండే, అసలు బీభత్సమైన స్మెల్ ఉండే. వాళ్ళకి పాపం అలవాటు అయిపోయింది వాళ్ళకి. సో అదనమాట. సో అట్లా ఎవరు ఎన్ని గుచ్చుకుంటే అన్ని కౌంటింగ్ లాగా ఉంటదంట. సో అట్లా చేసుకోవచ్చు. అండ్ ఒకరికొకరు బదులు అట్లా చేసుకుంటారట. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మేము మళ్ళీ వెళ్ళినాం వాకింగ్కి. సో సంధ్య లేపింది అనమాట, మంచి బాగుంది అని చెప్పేసి. అట్లా వాకింగ్ పోయిన తర్వాత వచ్చి ముఖం కడుక్కొని మేము బయలుదేరిపోయినాం అనమాట. సో అమ్మమ్మ ఏడుస్తుండే. సో నేను అట్లా నాకు కూడా ఏడుపు వచ్చేసింది, ఏడ్చిన చాలా. సో ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి కదా. సో అదనమాట. అండ్ చాలా రోజుల తర్వాత వెళ్ళిన కాబట్టి సో అమ్మమ్మ అట్లా మళ్ళీ ఎప్పుడు వస్తావో అని చెప్పుకుంటే ఏడ్చింది. సో మస్తు బాధ అనిపించింది. అండ్ ఏడ్చేసిన నేను. సో వచ్చేటప్పుడు ప్రకాష్ అన్న తీసుకొచ్చిండు. అండ్ మళ్ళీ పోయేటప్పుడు ప్రశాంత్ గారు డ్రాప్ చేసిండు జంగంలో. సో అట్లా అమ్మమ్మ అండ్ అత్తమ్మ సెండ్ ఆఫ్ ఇచ్చిర్రు అనమాట మాకు. అండ్ పొద్దున్నే మేము బయలుదేరినాం కాబట్టి చాలా పీస్ఫుల్గా అనిపించింది. పొద్దున మంచిగా అనిపించింది. అండ్ మేము వచ్చేసరికి మా ఇంట్లో ఎవరు లేరు కూడా, మీరు ఆ వీడియో కూడా వెళ్ళే చూసేసారు. సో అమ్మమ్మ అట్లా బాయ్ చెప్తుంది అండ్ అత్తమ్మ అట్లా అయిపోయింది. సో తర్వాత మేము ఇంకా స్టార్ట్ అయిపోయినాం. వచ్చే దారిలో కూడా ప్రశాంతంగా ఉండే, పొద్దున్నే కాబట్టి మంచిగా పొలాలు అవన్నీ చూసుకుంటాం. అండ్ ఫుల్ అంటే ఫుల్ చలి పెట్టింది యాక్చువల్గా. సో అది సో ఇట్లాంటి వెదర్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో మస్తు అనిపించింది నాకైతే. అండ్ నేచర్ లవర్స్ ఆఫ్ కోర్స్ చాలా మంది ఉంటారు. సో వాళ్ళు కూడా మంచిగా ఫీల్ అవుతూ ఉంటారు నేచర్ని. నాకైతే చాలా నచ్చింది ఇంత పొద్దున ఇట్లా జర్నీ చేయడం. అండ్ చాలా చలి పెట్టింది, కాకపోతే మంచిగా అనిపించింది. ఆ పచ్చదనమే వేరు ఊర్లల్లో. సో అదనమాట. చిన్నప్పుడు హాలిడేస్ రాగానే అమ్మమ్మ ఇంటికి ఉరుకుతుండే. అండ్ ఏదైనా పండుగ ఉంది అని అంటే అమ్మమ్మ ఒక 5-6 డేస్ ముందు మనల్ని అంటే పిల్లల్ని మన్మరాలని అట్లా తీసుకొని వెళ్ళడానికి వస్తారు కదా. మా అమ్మమ్మ కూడా అంతే, ముందే వచ్చేది, పండుగకి ముందు వచ్చి నన్ను చెల్లని ఇట్లా తీసుకొని పోతుండే. అండ్ మస్తు ఎంజాయ్ చేస్తుండే అప్పుడైతే. ఆ రోజులు కూడా మళ్ళీ రావు తిరిగి. సో ఇప్పుడు ఈ జాబ్లలో వాళ్ళి అమ్మమ్మ వాళ్ళని నాన్నమ్మ వాళ్ళని అందరినీ మిస్ అవుతున్నాం, వాళ్ళు మనల్ని మిస్ అవుతారు. సో ఎక్కువ వెళ్ళాం కదా. నాకు ఒకటే అనిపించింది, ఒక్కరోజు టైం దొరికినా వెళ్ళి రావాలి. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. సో అట్లా అనిపించింది. అండ్ మీరు కూడా వెళ్ళి అమ్మమ్మ నాన్నమ్మలతో టైం స్పెండ్ చేయండి. అండ్ నాకైతే మస్తు అనిపించింది. సో అది మేము వచ్చేటప్పుడు తాతయ్య లేకుండే అనమాట. సో ఉసిరికాయలు తెంపింది కదా, మీరు వీడియోలో చూసిరు ఆల్రెడీ. సో అవి అమ్మని కానీ వెళ్ళిండు తాతయ్య. మేము వెళ్ళే సైడే వస్తాడు ఊళ్ళకి అని చెప్పేసి అట్లా. సో కానీ కలుస్తాడో కలవడో అనుకున్నాము. సో మేము ఇట్లా ఎంట్రీ కాగానే అట్లా లోపలికి కలిసిండు అనమాట. సో అట్లా మాట్లాడి ఇంకా వచ్చేసినాము. ఇప్పుడు అయిపోయినాయా? బాయ్.
ఫైనల్గా తాతను కూడా కలిసి వచ్చేసినాం అనమాట. సో అది. అండ్ యాక్చువల్గా నిన్న నైట్ తాతకి ఫుల్ కాలు నొప్పి వచ్చిండే. ఆ రోజు నైట్ మోకాలు నొప్పి వచ్చిండే. అండ్ అయినా కూడా వద్దు తీయే పొద్దున పోకు అన్నా కూడా అస్సలు వినలేడు. ఖరాబ్ అయితే అని వెళ్ళిపోయాడు. పని విలువ తెలిసిన పెద్దోళ్ళు ఎవరైనా అంతే ఉంటారు కదా. అమ్మమ్మ అంతా కష్టపడి తెంపింది కాబట్టి వెళ్ళి అమ్మేసి వచ్చిండు అనమాట. సో ఖరాబ్ కావద్దని చూస్తారు. ఎంతైనా పెద్దోళ్ళు పెద్దోళ్ళే అనమాట. సో మేము ఇంకా జనగాంకి వచ్చేసినాము. సో అది. లేనట్టుర్రా ఎవరు. డాడీ బండి లేదు, లాక్డ్ లాక్డ్ లాక్డ్. తాళం మంచిగా పూజ అన్నీ వేసుకొని వెళ్ళినట్టుంది మా అమ్మ కదా. పూజ చేసిరా, చేస్తారు. ఎంత మంచిగా కనిపిస్తుంది. సో ఇదన్నమాట. సో ఇదన్నమాట. ఇప్పుడు వచ్చినాం అమ్మమ్మల ఇంటికి. పోవాలి అనుకున్నా. సో అదనమాట. ఇప్పుడే వచ్చినాం మేము. జస్ట్ దీప్ అట్లా కూర్చుంది, నేను ఇట్లా కూర్చున్నా. అండ్ ఇది జుట్టు ఇట్లా అయింది బండి మీద వచ్చేసరికి. సో అదనమాట. మీకు ఈ వ్లాగ్ అంతా చూడండి, ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది అండ్. డోంట్ ఫర్గెట్ టు డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కల్పనాస్ మినీ వరల్డ్. థ్యాంక్ యూ గైస్, లవ్ యూ ఆల్. బాయ్.